హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకొని సారథ్య బాధ్యతలను అప్పగించింది. జట్టుకు 5 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించింది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వివరణ కూడా ఇచ్చింది. అయితే అప్పుడు ఆ నిర్ణయం ముంబై ఇండియన్స్ కుంభముంచింది. కెప్టెన్సీ మార్పును ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీగా అంగీకరించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాహ్, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు బహిరంగంగానే ఈ నిర్ణయం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జట్టు కూడా 2 గ్రూపులుగా విడిపోయిందని ప్రచారం జరిగింది. మైదానంలోని ఆటగాళ్ల వ్యవహారం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. భారత ఆటగాడే విషయాన్ని మర్చి ప్రతి మ్యాచ్ సందర్భంగా గెల్లి చేశారు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా టీం పెర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపింది. దాంతో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున స్థాయిలో నిలిచిపోయారు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడుతారనే వార్త నేపథ్యంలో ఇతర కొనుగోలుదారులు అతన్ని తీసుకునేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ ఏజెంట్స్ రోహిత్ శర్మ కోసం ఏకంగా 50 కోట్లు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను వదులుకుంటే తమ బ్రాండ్ వాల్యూ పడిపోతుందని గ్రహించిన ముంబై ఇండియన్స్ బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టింది. తిరిగి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.